రూట్ 5 టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 125. రూట్ 5 టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 125. ఈ 125ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 5 2 10, 5 5 25, 5 5 25, 5 క్యూబ్ అని రాయొచ్చు. సో రూట్ 5 టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 5 క్యూబ్. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే 5 టు ది పవర్ ఆఫ్ n స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 5 క్యూబ్ హోల్ స్క్వేర్ అవుతుంది. 5 టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 5 టు ది పవర్ ఆఫ్ 3 2 6. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. n ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ 5 టు ది పవర్ ఆఫ్ nth రూట్ 64. 5 టు ది పవర్ ఆఫ్ n అంటే 6. 6th రూట్ 64. ఈ 64ని 6 రూట్ 64ని 2 టు ది పవర్ ఆఫ్ 6 అని రాయొచ్చు. ఎలాగో తెలియకపోతే చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. 2 3 6, 2 2 4, 2 16 32, 2 8 16, 2 4 8, 2 2 4, 2 టు ది పవర్ ఆఫ్ 6 అని రాయొచ్చు. 6 రూట్ 2 టు ది పవర్ ఆఫ్ 6 అంటే 6 కి 6 రూట్ కి క్యాన్సిల్ అయితే 5 టు ది పవర్ ఆఫ్ పవర్ లో 2 ఉంటుంది. 5 స్క్వేర్ అంటే 25.